హాయ్ ఫ్రెండ్స్, మహారాష్ట్ర ముంబైలోని విలే పార్లే గురించి వినే ఉంటారు. ముంబై మెట్రోపాలిటన్లో విలే పార్లే ఒక సబ్ అర్బన్ ప్రాంతం. ఆ విలే పార్లేలో ఉంది పవన్ హన్స్ క్వార్టర్స్ అనే ప్రదేశం. పవన్ హన్స్ భారత ప్రభుత్వ పౌర విమాన మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ప్రభుత్వ రంగ సంస్థ. హెలికాప్టర్ల తయారీలో భారత్లో పేరెన్నిక కలిగిన సంస్థ. ఆ సంస్థ ఉద్యోగుల తొలి నివాసం పవన్ హన్స్ క్వార్టర్స్. ఇప్పుడు ఆ ప్రాంతం ఖాళీ చేయబడింది. భవనాలు, అక్కడ ప్రదేశాలు దుమ్ముపట్టి కూలి విరిగి శిథిలమైపోయాయి. నిర్మానుష్యమైన ఆ ప్రాంతం ఇప్పుడు భయంకరమైన ప్రదేశంగా పేరుపడింది. ఏవో గాలి గుసగుసలు, అనూహ్యమైన వింత ఘటనలు, అకస్మాత్తుగా ఉష్ణోగ్రతలు పడిపోయి చల్లగా అవడం, నీరవ నిశ్శబ్దం అల్ముకుని వెన్నులోంచి చలి పుడుతుందని స్థానికులు చెప్తూ ఉంటారు. పారానార్మల్ నిపుణులు అక్కడ అతీంద్రియ శక్తుల ఉనికి కోసం ప్రయత్నాలు చేసిన శూన్య హస్తాలతో తిరిగొచ్చారు. కొందరు భయభ్రాంతులయ్యారు. ఆ కూలుతున్న గోడల వెనుక దాగున్న భయంకర నిజాలను తెలుసుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళు స్థానికులు చెప్పినవి, వివిధ మీడియాల్లో వచ్చిన ఎన్నో కథనాలు పవన్ హన్స్ క్వార్టర్స్ని భూతాల నెలవుగా మార్చేశాయి. కాదేమో, ఆ ప్రాంతం అలా తయారైంది కాబట్టి అన్ని కథనాలు వచ్చుండొచ్చు. నమ్మకం అపనమ్మకం కంటే ఆ కథనాల్లోని ఉత్కంఠ మాత్రం ధీరుల ధైర్యాన్ని సైతం ప్రశ్నిస్తుంది. భూత ప్రేత పిచాచాలని చూసిన వాళ్ళెవరైనా ఉంటే వారే చెప్పాలి మరి, ఇది భయమా కల్పితమా? అది 1989వ సంవత్సరం. పవన్ హన్స్ క్వార్టర్లో ఉండే ఒక అమ్మాయి రోజంతా ఎవరికోసమో ఎదురుచూస్తూ నిస్తేజంగా ఉండేది. పువ్వులంటే మాత్రం ఆమెకు చాలా ఇష్టం. దాన్ని అక్కడ వాళ్ళు గమనించారు. ఆమెను, ఏమా ఏంటి సంగతి, ఎవరికోసం తల్లి, నీ దిగులేంటో చెప్పు అని ఎంత అడిగినా నోరు మెదిపేది కాదు. ఉదాసీనతే సమాధానం. ఒకసారి ఆమె ఏకంగా 2-3 రోజుల పాటు ఆ నివాస భవనాల సముదాయంలోనే ఉన్న రావి చెట్టు క్రిందే కూర్చుని ఉండిపోయింది. ఆ తర్వాత రోజు ఆమె ఆ చెట్టు కిందనే కాలిన శరీరంతో చనిపోయి కనిపించింది. ఆమె చుట్టూ పువ్వులు పడున్నాయి. తర్వాత కొద్ది రోజులకే పవన్ హన్స్ క్వార్టర్స్ని ఖాళీ చేసిన ఉద్యోగులు వేరే చోటుకి తరలి వెళ్లిపోయారు. క్వార్టర్స్ పాడైపోయింది. అటుగా వెళ్లే వారికి ఆ అమ్మాయి తాలూకు దయనీయమైన, బాధాకరమైన, దుఃఖమయమైన స్వరం మాత్రం వినిపిస్తోంది. ఆ అమ్మాయి దెయ్యంలా మారి అక్కడ అడుగుపెట్టిన వాళ్ళని హతమార్చేదని స్థానికులు గట్టిగానే నమ్మారు. ఎందుకైనా మంచిదని అక్కడే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నిలిపి చిన్న గుడి కట్టారు. ఆ తర్వాత జనమే వెళ్లడం మానుకున్నారు. ఆ అమ్మాయి దెయ్యం అక్కడ ఉందో లేదో తెలియదు కానీ ఎలాంటి భయానక ఘటనలు మాత్రం అక్కడ చోటు చేసుకోలేదు. పగటిపూట ఆంజనేయ స్వామికి పూజలు చేయడానికి కొందరు వెళ్లినా కానీ సాయంకాలం తర్వాత మాత్రం ఎవ్వరూ ఉండేవాళ్ళు కాదు. ముంబై నగరానికి దగ్గరలోనే ఫాల్గర్ అనే ప్రాంతం ఉంది. అక్కడ టాక్సీ నడిపే రాజు అనే డ్రైవర్ యువకుడే కనుక రాత్రిళ్ళు కూడా కిరాయికి బండి తిప్పుతూ ఉండేవాడు. 2015లో కావచ్చు. ఒకరోజు రాత్రి డ్యూటీ ఎక్కే ముందు ఆ రాత్రి పాల్గన్ చుట్టుపక్కల బేరాలే తప్ప దూరం బేరాలు ఒప్పుకోకూడదనుకున్నాడు. పాల్గర్ రైల్వే స్టేషన్ వద్ద ప్రయాణికుల కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు. ఆ రోజు ప్రయాణికులు ఎవ్వరూ లేరు. చాలాసేపటికి స్టేషన్ సమీపం నుంచి ఒక ముసలాయన వచ్చి జూహు వరకు రమ్మని అడిగాడు. కనీసం 3 గంటల ప్రయాణం దూరం కనుక అంత రాత్రి వేళ అంత దూరం రాలేనన్నాడు రాజు. రెట్టింపు కిరాయి ఇస్తానని రమ్మని బ్రతిమాలిన పెద్దాయన మాటలకు రాజు ఒప్పుకున్నాడు. అయితే చాలా త్వరగా వెళ్లాలన్నాడు ఆ పెద్ద మనిషి. అలా అయితే కుదరదన్నాడు రాజు. సరేలే, వీలైనంత వేగంగా వెళ్లమన్నాడు ఆ పెద్దాయన. 1 గంట ప్రయాణం గడిచింది. యువకుడైన రాజుకు అలా మౌనంగా టాక్సీ నడపడం నచ్చలేదు. పెద్దాయనేమో ఏదో విచారంగా కిమ్మనకుండా కూర్చున్నాడు. రాజు ఆయనతో మాట కలిపాడు. ఎవరికైనా బాలేదా? మీకే బాలేదా? ఈ వయసులో ఇంత రాత్రివేళ ఒంటరిగా దూరంగా హుజూ వరకు వెళ్లాలనుకుంటున్నారు అన్నాడు. ఆయన ఏం స్పందించకపోవడంతో రాజు ఊరుకున్నాడు. కాసేపటికి ఆయనే, మా వాళ్ళకి ఒంట్లో బాగుండలేదని చెప్పేసి చూడ్డానికి వెళుతున్నాను అన్నాడు. జూహులో ఇల్లు ఎక్కడా అని రాజు అడగ్గా, ఇంటికి కాదులే, వేరే చోటుకి అన్నాడు. నువ్వు పోనీ, నేను చెప్తాను కదా అని అన్నాడు పెద్దాయన. కాసేపటికి ఆయనే, ఈరోజు అమావాస్య అనుకుంటా కదా అన్నాడు. రాజు తెలీదన్నాడు. నేను బయలుదేరిన ఈరోజు చాలా బాగుందిలే అన్నాడు ఆయన. రాజు గుండె ఒక్క క్షణం ఆగి మళ్ళీ కొట్టుకుంది. అదే మాట అండి, అమావాస్య రోజు, అందులోనూ అంత అర్ధరాత్రి వేళ ఎవరైనా ఓ ఆరోగ్యం బాగుండని మనిషిని చూడ్డానికి బయలుదేరతారు చెప్పండి అంటూ మాట పొడిగించాడు. పాపం రాజుకేమో అలా బొమ్మలా కూర్చుని బండి నడపడం రాదాయే, అందులోనూ అర్ధరాత్రి వేళ. ఎక్కిన ముసలాయనేమో ఏవో చిత్రంగా చెప్తుంటే ఎవరికైనా ఏంటిది అనిపించడం సహజం కదా. పైగా జుహూకి దగ్గరవుతున్న వేళ రహదారి పక్కనే ఉన్న ఏదో చెట్టుకు కొన్ని పువ్వులు పూచున్నాయి. బండి ఆపి ఓ 2, 3, 4, 5 వీలైనని తెంపుకురా నాయనా అని ఆ పెద్దాయన అడిగాడు. పురుగు పుట్ర ఉంటాయండి బాబు అన్నా సరే అతను వినలేదు. తను చూడ్డానికి వెళుతున్న వ్యక్తికి ఆ పూలంటే చాలా ఇష్టం అన్నాడు. సరే అని రాజు వాటిని తెంపి తీసుకొచ్చాడు. ఆ పని చేశాడన్నమాటే కానీ రాజు బుర్రలో ఏవో ఆలోచనలు, వింతగానూ కొత్తగానూ అర్థం కాకుండాను రవ్వంత గుబులుగాను అనిపిస్తోంది. రాత్రివేళ ప్రయాణంలో డ్రైవర్ నిద్రకు జోగులాడతాడేమో, దానికోసమే పెద్దాయన ఇలా చేస్తున్నాడేమో అనుకున్నాడు. ఆ విచిత్రమైన మాటలు, పనులతో
రాజుకు తిక్కగా ఉంది. లాభం లేదని చెప్పి తానే ఏదో ఒకటి వాగకపోతే తనకే మతి తప్పేలా ఉందనుకున్నాడు రాజు. మీరు జుహులో ఉంటారా అని అడిగాడు ఆ పెద్దాయన్ని. ఎప్పుడో ఉండేవాడిని, కానీ ఇప్పుడు పాల్గర్లోనే ఉంటున్నాను అన్నాడు ఆయన. నేను అక్కడే ఉంటాను, రోజు గడవడం కష్టం అవుతుందని ఇదిగో ఇలా ఆటో నడుపుతున్నాను అన్నాడు. ఆ పెద్దాయన అస్సలు విన్నట్టే తన లోకంలో తానున్నాడు. ఎదుటి మనిషి కనీసం కొట్టకపోతే ఇంకేం మాట్లాడాలి చెప్పండి. అయినా రాజు వదలలేదు. ఇప్పుడు మీరు వెళ్ళి కలిసే వ్యక్తి మీ స్నేహితుడా, బంధువా అని అడిగాడు. అబ్బే కాదు, కానీ చాలా దగ్గర మనిషి. అస్తమానం కలవలేం, కానీ నెలకు 2 సార్లు మాత్రమే వెళ్ళొస్తూ ఉంటాను అన్నాడు. పైగాటి తీసుకువెళ్లే వాళ్ళు ఎవరైనా దొరకాలిగా నాకు. ఆయన ఈ రోజుల్లో పవన్ హాన్స్ క్వార్టర్స్లో అంటూ అర్ధోక్తిలోనే ఆ మాట ఆపేశాడు వృద్ధుడు. చివరి మాట రాజు చెవిన పడింది. ఏమన్నారు? పవన్ హాన్స్ క్వార్టర్సా? అంటే మీరు వెళ్ళేది అక్కడికా అంటున్న రాజు ముఖం పాలిపోయింది. చాలా నాళ్ళ నుంచి అటు ఎవరూ వెళ్ళలేదు కదా, మీరేంటి అందులోనూ ఇంత అర్ధరాత్రి వేళ? అంటే నేను ఇప్పుడు మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళాలా అని అన్నాడు. కానీ రాజుకు ఒళ్ళు చల్లబడిపోయింది. అవునన్నాడు విచిత్రమైన పెద్దాయన. ఎందుకండి అని అడగాలనుకున్నాడు, కానీ నిజానికి అది రాజు లోపలే ఉండిపోయింది. ఆ ప్రాంతం గురించిన దడ పుట్టించే కథల్ని రాజు చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాడు. అక్కడి రావి చెట్టు కింద ఏ కారణంగానో ఒళ్ళు కాలిపోయి అమానుషంగా చనిపోయిన అమ్మాయి ఆత్మ అక్కడే తిరుగుతూ అక్కడున్న వాళ్లను హింస పెట్టిందని చెప్పి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసిన ప్రజలు మళ్లీ అటు వెళ్లలేదని అతనికి తెలుసు. అటువంటిది ఇప్పుడు తానే ఆ అమావాస్య అర్ధరాత్రి వేళ విచిత్రంగా మాట్లాడుతున్న వృద్ధుడితో అక్కడకు వెళుతున్నా అంటే భయపడ్డం కామనే కదా. ఆయనకు తెలీదా కావాలని వెళుతున్నాడా? అయినా అక్కడ ఎవరూ ఉండడం లేదుగా అంటూ రాజు పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడు. అవన్నీ అడిగినా కూడా అవన్నీ ఒట్టి పనికి మళ్ళ మాటలయ్యేవి అని కొట్టి పరేసేవాడాయన. పెదవి విరుపుగా నవ్వాడు కూడా. ఆ సరికల్లా జుహూకు చేరుకుంది రాజు నడుపుతున్న టాక్సీ. రాజు కారు ఆపేశాడు. అక్కడే దిగమని చెప్పాడు. క్వార్టర్స్ లోపలికి మాత్రం రానన్నాడు. సరే, అతను కారు దిగాడు. రాజేమో క్రిందకి దిగి మంచినీళ్లు తాగుతూ డబ్బుల కోసం అటు తిరిగాడు. అయితే ఆ పెద్ద మనిషి పవన్ హాన్స్ క్వార్టర్ గేట్ తెరిచి లోపలికి వెళ్ళిపోతున్నాడు. 3 గంటలు ప్రయాణించి జుహూ అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి వాడు డబ్బులు ఇవ్వకుండా ఉడాయిస్తున్నాడని రాజు కంగారు పడ్డాడు. వెంటనే లోపలికి పరిగెత్తాడు. అదే రాజు చేసిన పెద్ద తప్పిదం. పవన్ హాన్స్ క్వార్టర్స్ సంగతి మర్చిపోయి డబ్బుల కోసం గేటు దాటాడు. వెళ్ళాడు. సరే, అక్కడ ఆ వృద్ధుడు లేడు. బయట ఉన్నప్పుడు తాను చూసిన ఆ పెద్దాయన ఇప్పుడు ఏ దిక్కులో ఉన్నాడో కనిపించట్లేదు. అయితే ఆ పక్కనే ఇంతకు ముందు రాజు కోసిచ్చిన పువ్వులు మట్టి నేల మీద కనిపిస్తున్నాయి. అంటే ఆ పెద్దాయన అక్కడెక్కడో ఉండాలి. ఇంత దూరం ఈ రాత్రి వేళ టాక్సీ నడిపి డబ్బులు లేకుండా వెళ్లేది లేదనే పంతం మొదలైంది రాజులో. వెళ్లి కారు దగ్గరే నిరీక్షిద్దాం అనుకున్నాడు. వెనక్కి తిరిగాడు. అక్కడే ఉంది రావి చెట్టు. అంటే అది దాటుకునే తను ముందుకొచ్చేశాడనమాట. ఇది స్పృహలో లేదతనికి. కొన్నేళ్ల క్రితం ప్రజలందరూ చెప్పుకునే అమ్మాయి మరణించింది ఆ చెట్టు కిందే. రాజుకి తానెక్కడున్నాడో స్పృహ కలిగింది. ఇప్పుడు ఉన్న చోటనే నిలబడాలా, ఆ రావి చెట్టును దాటుకుని గేట్ వరకు పోవాలా అన్న సందిగ్ధంలో పడ్డాడు. అయినా కానీ ముందుకు కదిలాడు. వద్దొద్దు అనుకుంటూ చెట్టు వంక చూశాడు. అక్కడ ఒక కొమ్మ మీద ఆ అమ్మాయి కూర్చునుంది. రాజు వంకే చూస్తూ ఉంది. ఆమె పెదవులు కదిలాయో లేదో తెలియదు, కానీ రాజుకి మాత్రం ఆమె మాటలు వినిపిస్తున్నాయి. ఈరోజు అమావాస్య రాత్రివేళ తెలిసి ఇక్కడికొచ్చావు. పైగా ఆగి మరీ నా వంక చూస్తున్నావు. ఏంటి నీ ఉద్దేశం అంటూ ఆమె మెల్లగా చెట్టు దిగుతోంది, లేదా చెట్టు మించి జారుతోంది. ఆమె ఎలా కదులుతుందో రాజుకు అర్థం కావడం లేదు. రాజు కూడా రెప్పేయకుండా ఆమె వంకే చూస్తున్నాడు. ఆమె ఎప్పుడొచ్చిందో కానీ రాజుకు ఎదురుగా నిలబడింది. అప్పుడు వెనక్కి తిరిగి కాలికి బుద్ధి చెప్పాడు. ఆమె వెనుకనే పిలుస్తూ వస్తోంది. ఇక గేట్ దాటబోతుండగా రాజు పాదం ఒక రాయిపై పడి పట్టు తప్పి బోర్లా పడ్డాడు. ఇక తన పని కథం అనుకున్నాడు. గిర్రున వెనక్కి చూస్తే ఆమె లేదు. ముఖం తిప్పి పక్కకు చూశాడు. అతనికి కుడివైపున ఆంజనేయ స్వామి విగ్రహం. దాని ముందు వెలుగుతున్న దీపం కంటికి కనిపించింది. ఒక్కసారిగా రాజు శరీరంలో రక్తం ప్రవహించింది. గేట్ వద్దనే ఆంజనేయుడు ఉంటాడనే సంగతి అప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఆంజనేయ స్వామి తనకు అభయం ఇచ్చాడనిపించింది. స్వామికి దండం పెట్టి కాపాడినందుకు ధన్యవాదాలు చెప్పుకుని గేట్ దాటి వచ్చి టాక్సీలో కూర్చున్నాక రాజులో ఆలోచన వచ్చింది. రాజు తల వంచి పవన్ హాన్స్ క్వార్టర్ వైపు చూశాడు. ఆ రావి చెట్టు వైపు చూపు తిప్పాడు. ఆ ఆకుల చాటున కొమ్మ మీద ఎవరూ ఉన్నట్టు తన వైపే చూస్తున్నట్టు అనిపించింది. రాజు కారు తిప్పుకుని హైవే ఎక్కించాడు. కాస్త దూరంలో ఉన్న టీ కొట్టు వద్ద బండిని ఆపి దిగాడు. బల్ల మీద కూలబడ్డ రాజుకి టీ ఇస్తూ, ఆ కొట్టైన ఈ రాత్రి వేళ ఎక్కడి నుంచి వస్తున్నావు, చాలా అలసిపోయినట్టున్నావు అంటూ మాట కదిపాడు. రాజు నోట్లోంచి పవన్ హాన్స్ క్వార్టర్స్ అనే మాట మాత్రమే బయటకొచ్చింది. టీ కొట్టు మనిషి, ఏంటి విర్రా నీకు, ఈ టైంలో అక్కడికి ఎందుకు వెళ్ళావు అని చిరాగ్గా అన్నాడు. తానుగా వెళ్లలేదని, ఫాల్గన్ నుంచి కిరాయికి వచ్చానని,
జరిగిందంతా వివరంగా చెప్పాడు రాజు. అసలు ఏం జరిగిందని అందరూ అక్కడికి వెళ్లరంటూ అతన్ని అడిగాడు. అప్పుడు 1989లో జరిగిన అమ్మాయి అనుమానాస్పద అకాల మరణం గురించి ఆ టీ కొట్టు మనిషి రాజుకు వివరించాడు. ఒంటరి అమ్మాయిని ఎవడో ప్రేమించానన్నాడు. ఆమె కూడా ప్రాణానికంటే ప్రాణంగా ప్రేమించింది. అతనికి ఇష్టమే కానీ ఊరు పేరు లేని అమ్మాయితో ప్రేమ ఏంటని అబ్బాయి ఇంట్లో వాళ్ళు తిరస్కరించారు. పని పాటలు చేసుకుంటూ బ్రతికే అమ్మాయితో పెళ్ళేంటని చాడామాడ తిట్టేశారు. ఇల్లు కూడా మార్చేశారు. వెళ్లిపోయే ముందు చివరిసారిగా ఆమెతో మాట్లాడి వెళదామని ఆ కుర్రాడు ఆమె వద్దకు వెళ్ళాడు. ఆమెకిష్టమైన పూలు తీసుకుని మరీ వచ్చాడు. వాళ్ళిద్దరూ చివరిసారిగా మాట్లాడుకుని దూరం అయిపోయారు. ఆ రోజు రాత్రే ఆమె తన ప్రాణాలు తీసుకుంది. ఆ బాధలో అతను పెళ్లి చేసుకోలేదు. అయితే జుహూలో ఉండే ఆ అబ్బాయి కుటుంబం ఆ తర్వాత ఫాల్గర్కి వెళ్ళిపోయిందని చెప్పుకునేవారు. అయితే అతను అక్కడి నుంచి పవన్ హన్స్ క్వార్టర్స్కి తరచూ వచ్చి వెళ్లేవాడని, ఆ అమ్మాయి ఆత్మతో తాను మాట్లాడేవాడని అందరూ చెప్తున్నారు. ఆ టీ కొట్టు మనిషి ఇదంతా చెప్పాడు రాజుకి. అంటే తను తీసుకొచ్చిన ఆ వృద్ధుడు ఆనాటి భగ్న ప్రేమికుడా? ఈ ఆలోచనతో రాజుకు ఆపై గొంతు పెగల్లేదు. అయితే టీ కొట్టు మనిషి రాజుతో ఇంకా మాట్లాడుతూ, చాన్నాళ్ల క్రితమే ఓ రోజు ఆ ప్రేమికుడు పవన్ హన్స్ క్వార్టర్కు వచ్చి తిరిగి వెళుతూ తన స్నేహితుడికి ఫోన్ చేసి ఆమె ఒంటరిగా క్వార్టర్స్లో ఉండలేకపోతోంది, తనను వచ్చేయమంటోంది, కనుక తాను శాశ్వతంగా ఆమె వద్దకు వెళ్ళిపోతానని చెప్పి ఫాల్గన్ రైల్వే స్టేషన్ వద్ద రైల్లోంచి దూకి చక్రాల కింద పడి నలిగిపోయాడని అందరూ చెప్పుకున్నారన్నాడు. రాజు ముఖంలో నెత్తురు చుక్క లేకుండా మొత్తం వడిలిపోయాడు. బిర్రున బిగుసుకుపోయాడు. తాను కిరాయి కట్టింది, 3 గంటల సేపు జర్నీ చేసింది, పూలు కోసిచ్చింది ఆ చనిపోయిన ప్రేమికుడికా, అంటే ఆత్మకా అంటూ టీ కొట్టు అతన్ని చూస్తూ ఉండిపోయాడు. ట్యాక్సీలో కూర్చుని ఇక ఇంటికి వెళ్లి నిద్రపోవాలని కారు తాళం తిప్పి స్టీరింగ్ పట్టుకున్న రాజు వెనక్కి చూశాడు. అక్కడ వెనుక సీట్లో ఆ వృద్ధ ప్రేమికుడి ఆత్మ రాజు కోసిచ్చిన పూలు చేత్తో పట్టుకుని కూర్చునుంది. ఫాల్గర్ రైల్వే స్టేషన్లో నన్ను దిగబెట్టు, నా మరణానికి సమయం అవుతోంది, త్వరగా పద అన్నాడు. రాజు ట్యాక్సీని బయలుదేరదీశాడు. ఇక చాలండి, ఆపై కథ మీ ఊహకే వదిలిపెట్టేస్తున్నా. ఇది మాత్రం ముంబై వాసులకు బాగా తెలిసిన కథ. కేవలం అంతవరకే తెలిసిన కథ. భూత ప్రేత పిశాచాలను మేం చూడలేదు. అవి ఉన్నట్టు తెలీదు. వాటి చిరునామా మా వద్ద లేదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.